ప్రియంవద మూడవ భాగం. రెండవ భాగంలో ప్రియంవదని సందీప్ ఇష్టపడతాడు. సందీప్ తల్లికి కూడా ప్రియంవద నచ్చుతుంది. కథ కొనసాగుతుంది. ప్రతి వ్యక్తికి మంచి పుస్తకానికి మించిన మిత్రుడు ఉండడమ్మా. ఒక్క విషయం గురించి ఎంతో చదివితే కానీ కొంచెం మాట్లాడటం సాధ్యపడదు. మనం చదవలేనప్పుడు కనీసం చదివేవారిని అడిగి విషయ సేకరణ చేయటం కూడా మానవ జీవితంలో చాలా అవసరం. అలాగ తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. ఎటువంటి విషయాన్నైనా అనర్గళంగా మాట్లాడగలిగేవారు ఎంతోమంది ఉన్నారు. అంటే అంత విజ్ఞానం రావాలంటే ఎన్నో వేల పుస్తకాలు చదవాలి. అటువంటి వ్యక్తులతో మాట్లాడితే అదే పెద్ద ఎడ్యుకేషన్. ఆమె చెప్పే ప్రతి మాట అక్షరము శ్రద్ధగా విన్నది ప్రియంవద. నా మాటలు వింటూ నువ్వు టిఫిన్ తినలేదు. టిఫిను ఎప్పుడైనా తినవచ్చును. మీ మాటలు వినాలనిపిస్తుంది. నా టిఫిను తినాలనిపించట్లేదంటావు నవ్వింది పద్మావతమ్మ. తను నవ్వుతూ బజ్జీల ప్లేటు తీసుకుంది ప్రియంవద. మీరు తీసుకోండి. నీకు కంపెనీకి అబ్బాయి, రమ్య, పాప ఇందరుండగా నేను తినాలంటావా? ఏం మాట్లాడలేకపోయింది ప్రియంవద. స్వాతి రమ్య ప్లేట్లో బజ్జీలు తీసి ఎంగిలి చేసి తన చిన్న ప్లేట్లో వేసుకోవటం, తన ప్లేట్లోది ఎంగిలి చేసి రమ్య ప్లేట్లో పడేయటం చూస్తే ముగ్గురికి నవ్వాగలేదు. అమ్మా ప్రియంవద, నీకు నచ్చిందా? నాకు నచ్చటం ఏమిట్రా, నీకు బాగా నచ్చిందని చెప్పావుగా. నీ అభిప్రాయమే నా అభిప్రాయం అనుకో. కానీ ఏమిటమ్మా నీ సందేహం? సందేహం కాదు బాబు. ఆ అమ్మాయికి ఒక పిల్ల, నీకొక పిల్ల. ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాంలే. మంచినీళ్ల కోసం అటు వచ్చిన ప్రియంవదకి సంభాషణ వినబడకపోలేదు. పెద్దావిడ అలా అనటంలో తప్పేమీ లేదు. ఆవిడ అనేది నిజం కూడాను. ఈ ఇద్దరి పిల్లలకు తోడు మరో ఇద్దరు పుడితే నీ పిల్ల, నా పిల్ల, మన పిల్లలు కథలాగా అవుతుంది. తను ముందే ఈ విషయం సందీప్తో మాట్లాడవలసింది. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? రేపో ఎల్లుండో అడిగితే సరి. ఒకవేళ అతను ఒప్పుకోకపోతే ఇంతదాకా వచ్చి ఎంతదాకా వచ్చిందిలే. అయినా జీవితంలో డక్కా ముక్కీలు తిని ఆటుపోట్లకు అలవాటు పడిన తనకు భయమేమిటి? అమ్మా, సంధ్యాలో బహుదూరపు బాటసారి సినిమా ఆడుతోంది. సెకండ్ షోకి వెళ్దామా? అడిగాడు సందీప్. నేనెందుకు బాబు, రమ్యను పాపని నేను చూసుకుంటాను. మీరిద్దరూ వెళ్ళిరండి అన్నది పద్మావతమ్మ. సంధ్య 70mm జనంతో కిటకిటలాడిపోతోంది. బుకింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు. మగవాళ్ల క్యూ చాలా పెద్దదిగా ఉంది. అక్కడ నిలబడితే కనీసం గంట పట్టేలా ఉంది. ఆడవాళ్ల క్యూ చాలా తక్కువ ఉంది. సంధ్య 35mmలో 2 జళ్ల సీత బుకింగ్ దగ్గర క్యూ చాలా తక్కువ ఉంది. ప్రియంవద, మీకే సినిమా చూద్దామనుంది? అడిగాడు సందీప్. నాకేదైనా ఒక్కటే. అయితే నాగేశ్వరరావు మూవీయే చూద్దాం. టికెట్లు తీసుకుని రాగలరా? లేకపోతే నేనే క్యూలో నిలబడి గంట తర్వాత టికెట్లు తెచ్చినా పర్వాలేదంటావా? నవ్వాడతను. అవును మరి, ఇంటర్వెల్ టైంకి వెళ్ళొచ్చు. ఆమె కూడా నవ్వింది. చార్మినార్ చౌరస్తా మహారద్దీగా ఉంది. మనుషులు ఎంతకీ కదలరు. ఎటు చూసినా ప్రజా ప్రవాహం. ఒక పక్క సంగం థియేటర్, ఎదురుగా సంధ్య. అన్ని సినిమాలు అప్పుడే వదలటం వల్ల జనం గుంపులు గుంపులుగా బయటకు వస్తున్నారు. ఎక్కడెక్కడి జనం హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకోవటంతో కొత్త సినిమా చూడాలంటే 3 వారాల ముందు అడ్వాన్స్ బుకింగ్, లేకపోతే గంట ముందు వెళ్ళి క్యూలో నిలబడాలి. అలా నిలబడితే 10 మందికి టికెట్లు ఇవ్వగానే బుకింగ్ క్లోజ్, హౌస్ఫుల్ అంటూ తాటికాయంత అక్షరాలు. క్యూలో నిలబడిన వారి ఓర్పును, సినిమా చూడాలనే కాంక్షని పరీక్షించి హేళన చేస్తుంటాయి. చిక్కడపల్లి, అశోక్ నగర్ రోడ్ల మీద తిరిగే జనానికి పగలు రాత్రి అనే వ్యత్యాసమే ఉండదు. ఒక పక్క చిక్కడపల్లి, అశోక్ నగర్, మరోపక్క విద్యానగర్, మరోపక్క ముషీరాబాద్. ఈ 4 పక్కల నుంచి వచ్చిపోయే బస్సులు, ఆటోలు, మనుష్యులు, రిక్షాలు, సైకిళ్ళు అన్నీ పోటీ పడుతున్నాయి. థియేటర్ కారు పార్కింగ్ నుంచి కారుని తీయటం ఒక ఎత్తు. ఈ రోడ్లు దాటుతూ ఇంటికి చేరటం మరొక ఎత్తు అనుకున్నాడు సందీప్. ఆ మాటే ప్రియంవదతో అన్నాడు. అవును, ఇందాకటి నుంచి మీ అవస్థ గమనిస్తున్నాను. సినిమా చూసిన ఉత్సాహం కూడా లేనట్లుంది అన్నదామే. ఇప్పుడు వస్తున్నది ఉత్సాహం. బిజీ రోడ్డు దాటేశాం కదా. సినిమా ఎలా ఉంది? ముందు మీకెలా ఉందో చెప్పండి.
నాకు చాలా బాగుంది. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక తల్లిదండ్రుల బాధ్యతని స్వీకరించని వాళ్ళుండబట్టే దాసరి గారు అంత బాగా తీయగలిగారు. అందుకే తల్లిదండ్రులకు కూడా కొంత స్వార్థాన్ని అలవర్చుకుంటే బాగుంటుంది అనిపించింది. అది నిజమే. ఎంతమంది పిల్లలున్నా తల్లిదండ్రులు ఆ పిల్లల్ని సమానంగా ఆదరించి వాళ్ళ అవసరాలను తీరుస్తారు. ఏనాడు వాళ్ళ కోసం తాము శ్రమపడుతున్నారు అనే భావం కూడా కలగదు. అది నిస్వార్థమైన ప్రేమ. కానీ పిల్లలు తల్లిదండ్రుల బాధ్యతను స్వీకరించటానికి ముందుకు రారు. తమ సుఖ సంతోషాల కోసం తల్లిదండ్రులు త్యాగం చేశారని గుర్తిస్తే ఎంతో బాగుంటుంది. ఇదంతా సహజంగానే ఉంది. కానీ మొదట్లో నడవలేని ఆ కుర్రవాడు అయ్యప్ప ప్రభావం వల్ల అంత తొందరగా నడవటం, అలా అయితే ఎన్నో లోపాలున్న వారందరూ కష్టపడి శబరిమలకి వెళ్ళి రావచ్చును. అది సినిమా. కొన్ని అవాస్తవికతలు ఉంటాయి. అన్నీ సినిమాలు కావు, సినిమాలన్నీ నిజాలు కావు, నిజాలన్నీ సినిమాలు కావు. ఎన్నిసార్లు వాస్తవానికి దూరంగా ఉన్న వాటిని ఎంతో ఇష్టపడుతుంటాం. ఆ క్షణాలలో అది నిజమనే భ్రమ కలుగుతుంది. అలా కాకపోతే లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి ఈ సినిమాలు తీయటం ఎందుకు, అందరము డబ్బు ఖర్చు పెట్టుకొని చూడటం ఎందుకు? అవునన్నట్లు తల ఊపి నవ్విందామే. మీరు కారులోనే కూర్చోండి, నేను వెళ్ళి మీ అమ్మగారితో చెప్పి పాపం తీసుకొస్తాను అన్న ప్రియంవదతో ఏదో అనబోయి ఆగిపోయాడు సందీప్. పాప నిద్రపోతుంది కదమ్మా, సమయం 12 దాటింది, నువ్వు ఇక్కడే పడుకొని రేపు వెళ్ళొచ్చుగా అన్నది పద్మావతమ్మ. లేదమ్మా, పొద్దున్నే ట్యూషన్ చెప్పాలి, నా డ్యూటీ నేను చేయటం మంచిది, రమ్యకు చెప్పండి చేతులు జోడించింది ప్రియంవద. మరి నేను వెళ్ళొస్తానమ్మా అంటూ. నీ ఇష్టమమ్మా. ప్రియంవద తల నిమిరింది పద్మావతమ్మ. ఖచ్చితమైన మనిషిలా ఉంది అమ్మాయి అనుకుంది. సందీప్ వెళ్ళి ప్రియంవదని డ్రాప్ చేసి వచ్చాడు. తల్లి సందేహమేమిటో అతనికి బాగా అర్థమైంది. అదేం పెద్ద సమస్యగా తోచలేదు. శనివారం సాయంత్రం టీవీలో తూర్పు వెళ్లే రైలు సినిమా ఎంత బాగున్నా బాపు డైరెక్షన్ అయినా బ్లాక్ అండ్ వైట్ చూడబుద్దేయటం లేదు సందీప్కి. అదే సినిమా కలర్లో చూసినప్పుడు కలిగిన హాయి కలగటం లేదు. అమ్మా, నువ్వు టీవీ చూస్తావా? లేకపోతే కొంచెం సేపు అలా ఏదైనా గుడికి వెళ్ళొద్దామా? ఓపిక లేదు బాబు, ఇక్కడే కూర్చోలేకపోతున్నాను. 10 నిమిషాలు చూసి పడుకుందాం అనుకుంటున్నాను. సరే అయితే మనం బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుందాం. రమ్య సీరియస్గా టీవీ చూస్తోంది. 2 కుర్చీలు తెచ్చి బాల్కనీలో వేశాడు సందీప్. బయట ఆరబోసిన పిండిలా వెన్నెల స్వచ్ఛంగా చల్లగా ఉంది. చిరుగాలికి అటు ఇటు తలలూపుతున్నాయి అశోక వృక్షాలు. సంపెంగ పూలు వాసనలు గుబాళిస్తున్నాయి. ప్రియంవది విషయంలో నీ సందేహం ఏమిటో వివరంగా చెప్పమ్మా. నీకు అమ్మాయికి పిల్లలున్నారు. మరి మీరు పెళ్లి చేసుకుంటే మళ్ళీ పిల్లలు పుడితే అప్పుడు అందరికీ న్యాయం చేకూర్చగలరా? ఆ అమ్మాయి రమ్యని, నువ్వు స్వాతిని ఇప్పుడు చూడగలిగినట్లు మీ కొత్త సంసారం పిల్లలు వచ్చిన తర్వాత కూడా చూడగలరా? మనుషులు ఎప్పుడు ఎలా మారతారో ఎవరు చెప్పగలరు? భవిష్యత్తులో ఈ పిల్లల గతేం కావాలి? అంతేనా అమ్మా? ఇంకేమైనా? మరొకటేమిటంటే మీ ఇద్దరి కులాలు వేరు. మీరు ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకొని ప్రవర్తిస్తే పర్వాలేదు. లేకపోతే ఇద్దరికీ సుఖశాంతులుండవు. మధ్యలో పిల్లలు నలిగిపోతారు. నా కొడుకుగా నువ్వు 100కి 100 పాళ్ళు న్యాయం చేకూర్చగలవని నాకు నమ్మకం. కానీ ఆ అమ్మాయి విషయంలో నువ్వు న్యాయం చేకూర్చగలవా? లేక తర్వాత నీ మనసు మారి ఆ అమ్మాయి గత జీవితం గురించి ఆలోచనలతో ఆమెను వేధిస్తావా అని నా అనుమానం. మనిషి మనస్తత్వం చాలా చిత్రమైనది. సాంఘిక పునరుద్ధరణకు పూనుకున్నామని అనుకున్న వాళ్ళు కూడా తరువాత దిగజారిపోతుంటారు. అందుకని నువ్వు జాగ్రత్తగా వెనక ముందు బాగా ఆలోచించుకో. నేను ఆ అమ్మాయి కోణంలో నుండి ఆలోచించి చెబుతున్నాను. మరి నీ ఇష్టం. కొద్దిసేపు మౌనం రాజ్యం చేసింది. నీ సందేహం అర్థమైందమ్మా. ఈ సందీప్ నీ కొడుకమ్మా. ఎప్పుడు ఎవ్వరిని కష్టపెట్టే పనులు చెయ్యడు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ప్రియంవద పిల్ల నా పిల్ల అనే భావం నాకు లేదు. రమ్య, స్వాతి ఇద్దరూ మా పిల్లలు. మేమింకా పిల్లలను కనే ప్రసక్తి కూడా లేదు. ఈ విషయం ప్రియంవదతో కూడా చెప్తాను. అంటే నేను వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటాను. ఒక్కసారిగా అదిరిపడి తమాయించుకుంది పద్మావతమ్మ. శహబాష్, నా కొడుకు అనిపించుకున్నావు అనుకుంది. చిక్కు ప్రశ్నల్లో మొదటిదానికి సమాధానం చెప్పాను కదా, మిగిలిన వాటికి కూడా విను. కులం ఏదైనా పర్వాలేదు. అసలు ఈ పట్టింపులన్నీ భోజనాల దగ్గరే కదా.
ఆమె మాంసాహారి కాదు కనుక నేనే శాకాహారిని కావచ్చు. అంతేగాని ఆమెను నా దారికి రమ్మని నిర్బంధించను. అంతగా నాకు కావాలంటే హోటళ్ళు ఉండనే ఉన్నాయి కదా. నాలో మార్పేమీ రాదని ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు నాన్న ఇద్దరు శాకాహారులైనప్పటికీ భాషా భేదం, ప్రాంతీయ భేదం ఇలా ఎన్నో ఉన్నప్పటికీ ఒకరినొకరు కావాలనుకుని ఎంతగా అడ్జస్ట్ అయిపోయారో నాకు తెలియంది కాదు. ఆంధ్రుల ఆడపడుచు అయిన నువ్వు, పంజాబీ వ్యక్తి అయిన నాన్న, ఉత్తర దక్షిణాలు కలిసి జీవించంగా లేనిది మీ కొడుకునైన నేను ఆ మాత్రం సర్దుకుపోలేనా? సర్దుకుపోయే స్వభావాలు కానప్పుడు ఏ కులమైన స్పర్ధలు రాకమానవు. ప్రియంవద మీద నాకు బాగా నమ్మకముంది. మోడువారిన మా జీవితాలు రెండూ చిగిర్చి తిరిగి వసంత ఋతువును తెస్తాయనుకుంటున్నాను. స్త్రీకి రెండవసారి పెళ్లి కావటం మన సమాజంలో చాలా కష్టం. అదే పురుషుడికైతే ఎంతో సులభం. మంచితనము, తెలివితేటలు, రూపం కూడా ఉన్న ప్రియంవదను చేసుకోవడం వల్ల రెండు వైపులా సంతృప్తికరంగా ఉంటుంది. ముక్కు మొహం తెలియని ఓ అమ్మాయి మెడలో నేను తాళి కడితే ఆ అమ్మాయి వచ్చి రమ్యను తన బిడ్డగా స్వీకరిస్తుంది. అలాగే నేను ప్రియంవద బిడ్డను నా బిడ్డగా స్వీకరిస్తాను. ఇది నేను మనస్ఫూర్తిగా చేస్తున్న పని. అంతేకాదు, నేనేదో సంఘ సంస్కర్తనని చాటుకోవటానికి కాదు. ఉన్నత భావాలు కలిగిన స్త్రీమూర్తిగా సాటి స్త్రీ గురించి నువ్వెంతగా ఆలోచిస్తావో నాకు తెలుసు. అసలు నీ వల్లే నాకు స్త్రీ అంటే చెప్పలేనంత గౌరవం ఏర్పడింది. నాన్నగారు హఠాత్తుగా పోయినా నువ్వు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు. నువ్వు ఒక్కదానివి టీచర్ ఉద్యోగం చేసి పగలు రాత్రి ట్యూషన్లు చెప్పి మమ్మల్ని మనుషులుగా నిలబెట్టావు. అటువంటి నీ పెంపకంలో పెరిగిన నేను మరొక వ్యక్తిని వేధిస్తానని, బాధిస్తానని నువ్వు అనుకుంటే నేనేం చెప్పలేను. పద్మావతమ్మకు కళ్ళు నీళ్లతో నిండాయి. బాబు, నీ సంస్కారాన్ని కించపరచలేదురా. మనిషి ప్రవృత్తి మారుతుందని చెప్పాను. నువ్వంత విశాల హృదయంతో ఆలోచిస్తుంటే నేనేం చెప్పగలను? నా బిడ్డ నాకంటే ఎంతో ఎత్తు ఎదిగిపోయాడని ఆనందంగా ఉంది బాబు, ఆనందంగా ఉంది. కొంగుతో కళ్ళొత్తుకుంది. సందీప్ హిమాలయ శిఖరమంత ఉన్నతంగా కనిపించాడు. తన బిడ్డ పెరిగి ప్రయోజకుడై తనను ఈ బాధ్యతల నుండి తప్పించాడు. వాడి సుఖ సంతోషాలు కూడా లెక్క చేయకుండా కుటుంబం కోసం పాటుపడ్డాడు. చివరికి వాడికి మిగిలిందేమిటి? ఇంకా చీరలు సారెలు చాలటం లేదనే అక్క చెల్లెళ్ళు వాళ్ళ సాధింపులు. చెల్లెళ్ళు పెళ్ళిళ్ళకై అప్పులు తీర్చడంలో మునిగిపోయి భార్యను కూడా దక్కించుకోలేకపోయాడు. పిచ్చి తండ్రి. ఇప్పుడైనా వీడు సుఖపడితే అదే 10,000 తనకి. భారంగా నిట్టూర్చింది పద్మావతమ్మ. సందీప్ ఆలోచన ప్రియంవదకి కూడా నచ్చింది. ఎలా ఉంటుందో ఏమవుతుందో అని బాధపడిన ప్రియంవదకు వాన వెలిసినట్లు, మబ్బు విడినట్లు, చిక్కు సమస్య పరిష్కారమైనట్లు తోచింది. ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాడు సందీప్. 4 రోజుల విశ్రాంతి అనంతరం ఆఫీసుకు వెళ్ళాడు. 10 రోజుల తర్వాత పురోహితుడితో సంప్రదించి పెళ్లి ముహూర్తం నిర్ణయించాడు. యాదగిరి గుట్టలో అయితే బాగుంటుందన్నది పద్మావతమ్మ. దైవ సన్నిధిలోనే తనకు ఇష్టమన్నది ప్రియంవద. ప్రియంవదకు 4 పట్టు చీరలు, 2 విమల్స్ పాలిస్టర్ జార్జెట్ చీరలు, ముత్యాలు పొదిగిన సెట్టు కొన్నాడు. అంత ఖరీదైన చీరలు, నగలు తనకు ఒక్కసారిగా వచ్చేసరికి ప్రియంవదకు ఊపిరి సలపలేదు. ఇవన్నీ నాకెందుకిప్పుడు? మీ అమ్మగారు, మీరు, రమ్య అందరూ కొనుక్కోండి. మీ లిస్ట్లో స్వాతి లేదేం? నవ్వాడతను. జవాబు చెప్పలేదామే అతనే అన్నాడు. అందరికీ కొందాం, ముందు పెళ్లి కూతురికి కొంటే శుభసూచకమని. నవ్వింది ప్రియంవద. ఆమె ముఖంలో పెళ్లి కల ఉట్టిపడుతోంది. అదే అన్నాడు సందీప్. ఒకసారి పెళ్ళై పిల్లను కూడా కననాకు పెళ్లి కళేమిటి? మీ అందమైన మనసులోని భావం, కళ్ళకున్న ప్రత్యేకత. ఎన్నిసార్లు జరిగినా పెళ్లి పెళ్ళేగా. రెండోసారి జరుగుతున్నందువల్ల దానికి మరో పేరేమన్నా ఉందా? అందుకే ఆ కళ వచ్చి తీరాలి, వస్తుంది కూడాను. మొదటిసారి అనుభవం లేని ఆనందాన్ని చవిచూడబోతున్న కళ. అన్నీ తెలుసుకుని జీవితంలో ఇంకా అనుభవించవలసింది చాలా ఉంది. ఇదో కొత్త మలుపు అనుకునే తరుణంలో వచ్చే కళ ఇది. మీరు మామూలుగా కనిపిస్తున్నారుగా. అతను ఒక్క నిమిషం ఆలోచించి, ఈ కళలు అందాలు ఆడవారికి అన్వయించబడేవి. ప్రబంధం చదివినా, ఏ శిల్పాలు చూసినా ఒకటేమిటి, అన్ని స్త్రీల అందాన్ని, వలపుని వర్ణించేవే, ప్రతిబింబించేవే. పురుషులను వర్ణించే కావ్యాలు లేకపోతే కదా ప్రవరాఖ్యుడు, వరూధిని ఇలా
అసలు లేవని నేను అనడం లేదు. ఎక్కువ భాగం స్త్రీ హొయలు సొగసుల మీద సాగిపోయావే అంటున్నాను. నిజమేలేండి. పెళ్లి రోజు దగ్గర పడే కొద్దీ ప్రియం బతుకు ఓవైపు సంతోషం, ఇంకోవైపు భయం. తను తొందరపడలేదు కదా అని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తోంది. విషయం అర్చనకు చెప్పింది. అర్చన ఎంతగానో సంతోషించింది. నీ గతం నాకు పూర్తిగా తెలియకపోయినా కొంతవరకు ఊహించగలిగాను. నీ జీవితం పూలబాటగా మలచబోతున్న సందీప్ నిజంగా ప్రశంసనీయుడు. పెళ్ళైన తర్వాత మీరిద్దరూ రండి ఓసారి. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని ఆనందంగా ఉన్నా నువ్వు వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది. నాకు మిమ్మల్ని వదలటం చాలా బాధగా ఉంది. నన్నింతకాలం ఆదరించినందుకు. మాట పూర్తిగా బయటకు రాలేదు. గొంతు బాధగా మారిపోయింది. కళ్ళు నీళ్లతో నిండాయి. హఠాత్తుగా అర్చన కాళ్లకు దండం పెట్టింది. నా కాళ్ళకి దండం ఏమిటి? నీకు చాదస్తమా? లేలే. తన 2 చేతులతోనూ ఆమె భుజాలు పట్టుకొని లేవదీసింది అర్చన. మంచి టీచర్ అయిన ప్రియంవద వెళ్ళిపోతున్నదని కావ్యకు దిగులుగా ఉంది. ఇక ముందు స్వాతితో ఆడుకోవటం కూడా వీలు పడదు అనుకుంటే ఆ చిన్నారి హృదయం తెలియని బాధతో చిన్నబోయింది. ఉదయం 6 గంటలు కావస్తోంది. పక్షుల కిలకిల రావాలతో వాతావరణం మనోల్లాసంగా ఉంది. ప్రీమియర్ పద్మిని కారు పంజగుట్ట బేగంపేట దాటి సికింద్రాబాద్ రైలు నిలయం ఆఫీస్ మీదుగా తార్నాక ఆర్ఆర్ ల్యాబ్స్, ఎంజీఆర్ ఐ ల్యాబ్స్ దాటి ఉప్పల్ రోడ్డు దాటుతుండగా యాంప్రో గ్లూకోజ్ బిస్కెట్లు గుమగుమల వాసనలు వెదజల్లుతున్నాయి. ఆ ప్రాంతంలో బిస్కెట్ల ఫ్యాక్టరీ ఉండటం వల్ల ఆ రోడ్డు మీద వెళ్లే వాళ్లకు ఒక్క క్షణం అక్కడ ఆగి ఆ బిస్కెట్ల తయారీ పరిమళాన్ని ఆగ్రాణించాలనిపిస్తుంది. ఏకాగ్రతతో కారు డ్రైవ్ చేస్తున్న సందీప్కి కూడా అలాగే అనిపించింది. వెనక సీట్లో కూర్చున్న పద్మావతమ్మ, ప్రియంవద ఆహా యాంప్రో గ్లూకోజ్ అనుకున్నారు. స్వాతి, బిస్కెట్ వాసనొస్తోందా? తింటావా అంటూ స్వాతితో ముద్దు మాటలు మాట్లాడుతోంది రమ్య. కారు తిరిగి తన వేగాన్ని అందుకుంది. కొంత దూరం వెళ్ళాక గట్కేసర్ అనే ఊరు, అటు తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న ఊళ్ళు. అవి దాటిన తర్వాత భువనగిరి కోట చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. మంది మార్బలం వెళ్ళడానికి మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నా అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ప్రొహిబిటెడ్ ఏరియా అని రాసిన ఎర్రని బోర్డు భూతంలా కనిపిస్తోంది. అటు తర్వాత వానపాముగా మెలికలు తిరిగిన రోడ్డు నెమ్మదిగా యాదగిరి గుట్టను దగ్గర చేస్తోంది. మొదట అంబరం ఎత్తున పెద్ద పెద్ద స్తంభాలు కలిగి ఆర్చిలాగా ఉన్న ముఖద్వారం, దానిమీద కాంక్రీట్తో వేసిన పంచరంగుల పట్టాభిరాముడి ప్రతిమలు శోభాయమానంగా ఉన్నాయి. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత అదే పద్ధతిలో మరొక ద్వారం, దానిమీద లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమ. అది కూడా దాటి వెళ్ళిన తర్వాత కారు ఆపి ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాడు సందీప్. అక్కడి నుండి వెళ్తుంటే సొరంగంలో నుంచి వెళ్తున్నట్లుంది. కొండ మీదకు వెళ్ళిన తర్వాత అందరూ కాళ్ళు కడుక్కొని ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టారు. అక్కడి పురోహితులే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. 10:30కి ముహూర్తం. కళ్యాణ మండపంలో పెళ్లి నిరాడంబరంగా జరిగిన యథావిధిగా జరిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రతిష్ఠించిన విగ్రహంలా ఉండదు. సహజమైన కొండరాయిని కొద్దిగా మలచి ముఖం మాత్రం అమర్చినట్లుంటుంది. ముఖం దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఆలయం పైభాగాన కొన్ని వందల కొబ్బరికాయలు వ్రేలాడగట్టబడి ఉన్నాయి. ఏదైనా కోరికను మనసులో అనుకొని ఆ విధంగా కొబ్బరికాయ కడతారు భక్తులు. 40 రోజులకు ఆ కోరికే ఈడేరుతుంది. అదే విషయం అక్కడెవరు అనుకుంటుండగా విని కొడుకు కోడలు కలకాలం చిలక గోరింకల్లా ఉండాలని కోరుకుంటూ తను ఓ కొబ్బరికాయ కట్టింది పద్మావతమ్మ. తరువాత స్వామికి క్షీరాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ చేయించి సమీపంలోనే వలయాకారంలో అమర్చిన వివిధ రంగుల దశావతారాల బొమ్మలను చూసి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. మధుపర్కాలతో పెళ్లి అలంకరణలో నిండుగా మెరిసిపోతూ తన కాళ్ళకి నమస్కరించిన కొడుకుని కోడల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మురిపెంగా చూసింది పద్మావతమ్మ. దేవాలయానికి కుడివైపుగా చిన్న నది. ఆ నదిలో నీళ్లు ఏమాత్రం శుభ్రంగా లేకపోయినా దైవ సాన్నిధ్యంలో ఉండటం వల్ల దానికి లేని ప్రాముఖ్యతను అంటగడుతూ అటువైపు వెళ్తారు భక్తులు చాలామంది. అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి నిలబడ్డారు ప్రియంవద, సందీప్లు. అక్కడే ఓ జంట వాళ్లకు దగ్గరగా వచ్చారు. ప్రియంవద, గుర్తున్నానా? పలకరించాడతను. లేకేం? చిరునవ్వు నవ్విందామె. పెళ్లి ముస్తాబులో ఉన్న ఆమెని, సందీప్ని మార్చి చూశాడతను. అతని చూపుల్లో భావం గ్రహించి, మా వారు సందీప్,
ఇతను ఆనంద్, గుణభూషణ్ రైట్ హ్యాండ్. నమస్కారం, గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు ఆనంద్. ఈమె నా భార్య చరిత. ఆమె నమస్కరించింది. పరస్పర పరిచయ వాక్యాలయ్యాక గుణభూషణ్ అప్పుడే పెళ్లి చేసుకున్నాడు. మీకు తెలుసనుకుంటాను. తెలుసన్నట్లు మెల్లిగా నవ్వింది ప్రియంవద. వాడు మిమ్మల్ని పెళ్లి చేసుకోకముందు ఆ అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయితో ఏదో మాట పట్టింపు వచ్చి బెదిరిద్దామని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. తరువాత మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అదన్న మాట అసలు కదా. దానికంత రాద్ధాంతం ఎందుకు చేసినట్లు? ఇష్టం లేదని ఒక్క మాట చెబితే నేనెప్పుడూ అతని జీవితంలో నుండి తొలగిపోయేదాన్ని. మీ గురించి నేనెప్పుడూ బాధపడేవాణ్ణి, కానీ ఏమీ చేయలేకపోయేవాణ్ణి. అందుకు కారణం గుణభూషణ్ తన వ్యక్తిగత విషయాలు నాతో సరిగ్గా చెప్పేవాడు కాదు. అలా అని చెప్పకుండా కూడా ఉండేవాడు కాదు. విషయం నాకు సరిగ్గా అర్థం కాలేదు. మీరు నాతో ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. వాడు మళ్ళీ పెళ్లి చేసుకోగానే నేను వేరే ఇంటికి మారిపోయాను. నా మూలంగా కలతలు రావడం నాకు ఇష్టం లేదు. మీ సంగతి మీరు వచ్చేసిన తర్వాత వీళ్ల ద్వారా వాళ్ళ ద్వారా బాగా అర్థమైంది. మీరు నా చెల్లెలే అనుకున్నాను. మీకు సహాయం చేద్దామనుకున్నాను. కానీ మీరెక్కడున్నారో నాకు తెలియలేదు. గుణభూషణ్ అంటే నాకు ఇష్టం, భయం రెండూను. వాడు తాగుడికి బానిసైనాడు. దానివల్లే ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నాడు. వాడి భార్యగారు శోకుల రాజకుమారి. ఇప్పుడు నేను వాడిని కలుసుకోవటం మానేశాను. స్థిమితంగా ఉంది. అసలు వాడికి నాకు స్నేహం ఎలా కుదిరిందా అని ఆశ్చర్యం వేస్తుంటుంది. ఏమైనప్పటికీ మీరు ధైర్యంగా నిలబడి స్థిరపడినందుకు చాలా సంతోషం. కంగ్రాచ్యులేషన్స్ సందీప్ గారు. థ్యాంక్ యూ నవ్వాడు సందీప్. రేపు సాయంత్రం 6 గంటలకి హోటల్ బ్లూ మూన్లో రిసెప్షన్ ఏర్పాటు చేశాం. తప్పకుండా రండి అన్నాడు సందీప్. తప్పకుండా వస్తాం. సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ఆనంద్, చరితలు. పులిహోర, లడ్డూలు మొదలైన ప్రసాదాలు కొని తెచ్చాడు సందీప్. వాళ్ళు తిరిగి హైదరాబాద్ చేరుకునేసరికి మధ్యాహ్నం 2:30 అయింది. ముందు ఏర్పాటు ప్రకారం వంట సిద్ధం చేసింది. కలిసి భోజనం చేస్తున్న వాళ్ళ మనసులు ఎంతో సంతృప్తిగా ఉండటం వల్ల ఆహార పదార్థాలన్నీ ఉన్నదానికంటే చాలా రెట్లు రుచికరంగా ఉన్నాయనిపించింది. హోటల్ బ్లూమూన్ రిసెప్షన్ హాల్ రంగుల దీపాలతో అతిథుల కళ్లను జిగేలు మనిపిస్తోంది. సందీప్ చాలామందిని పిలిచాడు రిసెప్షన్కి. అర్చనను పిలిచింది ప్రియంవద. అతిథులందరూ వధూవరులను అభినందించి తెచ్చిన బహుమతులు అందజేశారు. అర్చన ప్రియంవదకు పోచంపల్లి పట్టుచీర ఇచ్చింది. ఆనంద్ ప్రియంవదకు కాశ్మీర్ సిల్క్ చీర, సందీప్కి విఐపి సూట్ కేసు ఇచ్చాడు. సందీప్ కొలీగ్స్ అందరూ సంఘ సంస్కర్త అంటూ అతన్ని తెగ పొగిడారు ఉపన్యాస ధోరణిలో. అతని చర్యను అభినందిస్తూ, 100కి ఒక్కరైనా సందీప్ లాంటి వారుంటే చాలు, దేశం పురోగమిస్తుందే అన్నాడు ఆనంద్. స్త్రీ అబల కాదని రూఢి చేసింది ప్రియంవద. ఆడపిల్లలందరూ ఆమెలా ధైర్యంగా నిలబడగలిగితే పురుష అహంకారం అడిగిపోయే కాలం తప్పక వస్తుందని, అందుకు స్త్రీలు కృషి చేయాలని, యువకుల మనస్తత్వాలు వికసించడానికి సందీప్ లాంటి ఆదర్శ పురుషుల అవసరం దేశానికి ఎంతైనా ఉందని, ప్రియంవద సందీప్లిద్దరూ అభినందనీయులేనని, కేవలం సందీప్ని మాత్రమే అభినందించటం అన్యాయమని కొంచెం ఉద్రేకంగా మాట్లాడింది అర్చన. అవునన్నట్లు మెల్లగా నవ్వుతూ తలలు పంకించారందరూ. లేత నీలం ఫుల్ సూట్లో హుందాగా ఉన్నాడు సందీప్. లేత ఆకుపచ్చ రంగుకు ఎర్రటి బార్డరున్న ఖరీదైన కంచిపట్టు చీరలో లక్ష్మీదేవిలా కళకళ్లాడుతోంది ప్రియంవద. వాళ్ళు వేసుకున్న గులాబీ దండలు ఎంతో బరువుగా ఉండటం వల్ల అవి తీసి అవతల పెట్టి కబుర్లు చెప్పటం ప్రారంభించారు. సర్వర్స్ వచ్చి ఫుడ్ సర్వ్ చేశారు. ఈ పెళ్ళి అంతగా నచ్చనిది సందీప్ అక్క చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి. వాళ్లల్లో వాళ్ళు, ఓసే అక్కయ్య, ఒరే చిన్నన్నయ్య, పెద్దన్నయ్య ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నట్లు అని ఒకరు. బయలుదేరాళ్లే జూనియర్ కందుకూరి వీరేశలింగం గారు. రేపొద్దున పేపర్లో ఈ ఉదారకుడి పేరు తాటికాయంత అక్షరాలతో వేస్తారంటావా అని ఒకరు. అబ్బో, రంభా ఊర్వశి తలదన్నే రమణీ లలామ అని మరొకరు. ఏమందో మాకో పెట్టే ఉంటుంది, దాని మొహం చూస్తే తెలియటం లేదు. జాణరా జాణ. అంత డబ్బు ఖర్చు పెట్టి చీరలు సొమ్ములు కొన్నాడా రంభకి. అయినా రేపీ పిల్లల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారట? నీ కొడుక్కేనే పెద్దక్కయ్య అని ఒకరు. నా కొడుక్కి పెళ్లి కాకపోతే బ్రహ్మచారిగానే ఉంటాడు గాని ఇట్లా కులం మంటగలిపిన వాళ్ళ పిల్లల్ని చస్తే చేసుకోను అంటోంది పెద్దక్క. అప్పుడే ఆ పిల్లల్ని తన కొడుకులకు కట్టబెడుతున్నట్లు.
వాళ్ళేం మాట్లాడినా పట్టించుకోకు ప్రియంవద అంటూ ముందుగానే హెచ్చరించాడు సందీప్. ఆ రాత్రి వాళ్లకు శుభరాత్రి. దేవతలు పూలవాన కురిపించకపోయినా, వందిమాగదులు దేవదుందుబులు మ్రోగించకపోయినా, భూదేవి సంబరపడకపోయినా, అందాల చందమామ చిరునవ్వులు చిందించకపోయినా వారిద్దరి మనసులు శరీరాలు ఏకమైనాయి. అందువల్ల ఒకరంటే ఒకరికి మరింత ప్రేమ కలిగింది. జీవితంలో మొదటిసారిగా ఆనందాతిశయాన్ని పొందిందామె. తను కోరుకున్న వ్యక్తిని పొందగలిగిన తృప్తి సందీప్ కళ్ళల్లో కనబడింది. హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అడిగాడు సందీప్. హనీ బాటిల్లో ఉంది. మూన్ గారేమో మబ్బుల్లో దాక్కున్నారు. మరి వాళ్ళిద్దరినీ ఎలా కలపడం? పక్కున నవ్వాడు సందీప్. కాశ్మీర్ వెళ్దామంటావా? కాశ్మీరు వద్దు, కన్యాకుమారి వద్దు, ఇక్కడ బాగానే ఉంది. కన్యాకుమారి వద్దులే ఇప్పుడు. ఇక్కడ బాగాలేదని నేను అనలేదు, కానీ హనీమూన్ వెళ్తే ఇంకా బాగుంటుందనుకుంటున్నాను. పిల్లలతో హనీమూన్ ఏమిటి? పిల్లలతో ప్రేమయాత్ర నవల్లాగా ఏదో ఒక ప్రేమయాత్ర. నాకు ఆలోచన వచ్చింది ఇప్పుడు. చెప్పమంటావా? నిక్షేపంలా చెప్పొచ్చు. మన దేశంలోనివి ఎప్పుడైనా చూడొచ్చు. అమెరికా, కెనడా వెళ్ళొద్దాం. కెనడాలో నాకు మంచి స్నేహితుడున్నాడు. ఈసారి వద్దనలేదు ప్రియంవద. ఇంకా తన అదృష్టానికి మురిసిపోయింది. మీ ఇష్టం అంటూ నవ్వి ఊరుకుంది. అయితే రేపే విజిటర్స్ వీసాకు అప్లై చేస్తాను అన్నట్లు నీకు పాస్పోర్ట్ కావాలిగా? సంగతి తెలిసి సంతోషించింది పద్మావతమ్మ. పిల్లల్ని తన దగ్గర ఉంచి వెళ్ళమంది. కానీ వెళ్ళేది అమెరికా కాబట్టి పిల్లలిద్దరినీ తీసుకువెళ్తానంది ప్రియంవద. పాస్పోర్టు, విజిటర్స్ వీసా అనుకున్న దానికంటే చాలా త్వరగా వచ్చేశాయి. అమెరికా వెళ్ళబోతున్నామంటూ గంతులు వేసింది రమ్య. అమెరికా వెళ్ళొస్తే అక్కడి కబుర్లన్నీ తన క్లాస్ పిల్లలకి గొప్పగా చెప్పొచ్చు. ఆ పిల్ల గౌరీ అమెరికా గురించి గొప్పలు చెప్తుంటుంది అనుకుంది. స్వాతి, అమెరికా వెళ్తున్నాం మనం అంటూ చిలకలా చెబుతోంది. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో రాత్రి 7 గంటలకు బయలుదేరిన ఫ్లైట్ బాంబే నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకుంది. అక్కడి నుండి టాక్సీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ప్రియంవద, సందీప్, పిల్లలు. లగేజ్ బుక్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకొని ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్లో US$ తీసుకొని కస్టమ్స్ రూమ్లోకి అడుగుపెట్టారు. ఒక గదిలాంటి స్థలంలో ఒక అమ్మాయి ఆడవాళ్ళని చెక్ చేస్తోంది. రెండవ చోట మగవాళ్ల చెకింగ్. స్కానర్ మీద హ్యాండ్ బ్యాగ్లు, బ్రీఫ్ కేసులు పెడుతున్నారు ప్రయాణికులు. స్కానర్కి ఎదురుగా టీవీ ఉంది. ఆ బ్యాగుల్లో సామాన్యమైన వస్తువులుంటే టీవీలో తెలుస్తోంది. తదేకంగా అదే చూస్తోంది ప్రియంవద. సో అండ్ సో ఫ్లైట్ నెంబర్ గోయింగ్ టు అరైవ్ గేట్ నెంబర్ 8 అనే అనౌన్స్మెంట్ వినగానే ఎక్స్లేటర్ మీద నుండి వెళ్ళారు. 2 నిమిషాలు గ్లాస్ డోర్ దగ్గర నిలబడి క్యూలో వెళ్ళారు. అక్కడ కారిడార్లా ఉంది. 4 అడుగులు లోపలికి వెయ్యగానే బోర్డింగ్ పాస్ అడిగాడు ఒకతను. ప్లేన్ ఇలా ఉంటుందని తెలీదే, మెట్లెక్కే శ్రమ కూడా లేదన్నమాట అనుకుంది ప్రియంవద. సీట్ల నెంబర్లు చూసుకొని కూర్చున్నారు. 10 నిమిషాలు అయ్యాక ప్లేన్ బయలుదేరింది. జ్యూస్లు, డ్రింకులు, స్నాక్సు, పేపర్లు విసుగు లేకుండా అందిస్తోంది ఎయిర్ హోస్టెస్. ఇలాంటి ఉద్యోగం చేయాలంటే ఎంతో ఓర్పు, నేర్పు ఉండాలి అనుకుంది ప్రియంవద. పిల్లలు నిద్రపోయారు. సందీప్కి కూడా కొద్దిగా కునుకు పట్టింది. ప్రియంవదకు నిద్ర రావటం లేదు. పక్కన విండో దగ్గరగా కూర్చున్న అతన్ని గమనిస్తోంది. ఇదిగో ఎయిర్ హోస్టెస్ పిల్ల, నువ్వు చాలా అందంగా ఉన్నావు. వచ్చి నా పక్కన కూర్చో, లేకపోతే జ్యూసు సహించదు. నిన్ను చూస్తూ జ్యూస్ తాగుతాను. నేను నిద్రపోయేంత వరకు నా పక్కనుండు. అమ్మాయిలు పక్కన లేకపోతే నాకు నిద్ర రాదు. ఏది, నీ చెయ్యి ఇలా ఇవ్వు. అబ్బా, నీ వేళ్ళు ఎంత బాగున్నాయి. బెండకాయల్లాగా, నీ బుగ్గలు యాపిల్ పండ్లల్లా ఉన్నాయి అంటున్నాడు. అతని మాట ముద్దగా ఉంది. ఇలాంటివి తనకు కొత్త కాదన్నట్లు ఓర చూపు చూస్తూ ఓ చిరునవ్వు అతని ముఖాన పడేసి తన పని తను చేస్తోంది ఎయిర్ హోస్టెస్. ఆమె కనిపించినప్పుడల్లా అలా వాగి వాగి అలసిపోయి నిద్రపోయాడతను. ఎయిర్ హోస్టెస్ వచ్చి అతని సీటు కొద్దిగా వెనక్కి లిఫ్ట్ చేసింది. ఆ క్షణంలో ఎయిర్ హోస్టెస్ అంటే ఎక్కడలేని జాలి ముంచుకొచ్చింది ప్రియంవదకు. ఆమె మొదటిసారి విమానంలో ప్రయాణం చేస్తూ ఉండటం వల్ల, అదీ కాక చాలా దూర ప్రయాణం. సౌత్ ఆఫ్రికాకు వెళ్ళేటప్పుడు గాంధీ గారికి సీ సిక్నెస్ వచ్చినట్లు తనకు ప్లేన్ సిక్నెస్ వస్తుందేమో అనుకుంది. కానీ అసలు ఫ్లైట్ కదిలినట్లు కూడా లేకపోవటం ఆమెకు చాలా వింతగా ఉంది. 11 గంటలు ప్రయాణం చేసిన అనంతరం లండన్ ఎయిర్పోర్ట్లో విశ్రాంతి తీసుకుని ఉరుకులు పరుగులతో న్యూయార్క్ కెనడీ ఎయిర్పోర్ట్ చేరుకుంది విమానం.
టూరిస్ట్ బస్లో న్యూయార్క్లోని ముఖ్యమైన ప్రదేశాలు చూడటానికి బయలుదేరారు ప్రియంవద కుటుంబం. ముందు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కు వెళ్లారు. అది ప్రపంచంలో కల్లా అతి ఎత్తైనది, వింతైనది. బిల్డింగ్ పైభాగంలోకి వెళ్తే అక్కడి నుండి సిటీ అంతా చీమలు, దోమల్లా అది చిన్న ఆకారంగా ఉంది. విమానంలో నుండి కిందకి చూసినట్లుంది. తరువాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అది చాలా పెద్ద స్టాచ్యూ అని చెప్పుకోవచ్చు. బోటులో అవతలి వైపుకు వెళ్ళాలి. అదొక చిన్న ఐలాండ్. ఆ ద్వీపాన్ని మరింత శోభాయమానం గావిస్తూ ముచ్చటైన పూలతోట. తరువాత రాక్ ఫెల్లర్ సెంటర్లో ఒక పెద్ద భవనం. ఆ భవనం ఒక గొప్ప కోటీశ్వరులది. లోపల గోడలకి విపరీతమైన అలంకారం, కళ్ళు జిగేల్మనిపించే మొజాయిక్ ఫ్లోరింగ్. ప్రస్తుతం ఆ బిల్డింగ్లో ఒక ఆఫీస్ ఉన్నది. తరువాత యుఎస్ఓ బిల్డింగ్. ఆ బిల్డింగ్ నేల మీద కట్టింది అయినా నింగిని తాకుతున్నట్లుంది. బిల్డింగ్ ముందు అందాలు చిందే రకరకాల పూల చెట్లు. లోపలికి వెళితే ఐక్యరాజ్య సమితి ఏ విధంగా తన విధి నిర్వహణ చేసేది తెలుస్తోంది. అక్కడ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. రష్యన్, ఫ్రెంచ్, హంగేరీ, చైనీస్ మొదలైన భాషలు మాట్లాడినప్పుడు ఆ భాష ఎదుటివారికి అర్థం కాని పక్షంలో ఆ ఇయర్ ఫోన్కున్న ఒక బటన్ నొక్కితే ఆ మెసేజ్ అంతా ఇంగ్లీష్లో వినబడుతుంది. న్యూయార్క్ రోడ్లు విపరీతమైన జనసమూహం, అంతకు మించిన కార్ల ప్రవాహం. తరువాత కాలిఫోర్నియా వెళ్లారు. అక్కడ డిస్నీ వరల్డ్ కళ్ళు మిరుమిట్లు గొలుపుతోంది. ఎగ్జిబిషన్ లాగా ఉంది. తరువాత హాలీవుడ్ స్టూడియో. అక్కడ సినిమాలు తీయడం, టేప్స్ తయారు చేయడం. కారు పరిగెత్తినట్లుంది. కానీ ఆ కారు ఉన్న చోట నుంచి వీసమెత్తు కూడా కదల్లేదు. అటువంటివన్నీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది ప్రియంవదకు. తరువాత లాస్ ఏంజల్స్, క్యాసినో, గ్యాంటులింగ్, బ్లాక్ చాక్ మొదలైన ఆటలు. ఆ ఆటల్లో పాల్గొన్నారు ప్రియంవద, సందీప్. ఫ్లోరిడా బీచ్. ఫ్లోరిడా అంతా ఎటు చూసినా రకరకాల బీచ్లున్నాయి. ముందుగా పేరెన్నికగన్న వెస్ట్ పామ్ బీచ్కి వెళ్లారు. ఆ సముద్ర తీరంలో కనిపించినంత మేర గాలికి తలలూపుతూ టూరిస్టులకు స్వాగతమిస్తున్న పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, హోటల్సు ఆ బీచ్కి మరింత శోభను కలిగిస్తున్నాయి. టూరిస్టులు ఉండటానికి వీలుగా అపార్ట్మెంట్లున్నాయి. అపార్ట్మెంట్తో ఆ రూమ్లో ఉండి చూసిన ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు. టెంపరేచర్ వావుగా ఉండటం వల్ల చాలా ఎంజాయబుల్గా ఉంది. అక్కడ శాండ్ చాలా ఫైన్గా ఉంది. వింటర్లో చాలామంది అక్కడుంటారు. ఆ బీచ్ స్విమ్మింగ్కి అనుకూలంగా ఉంది. అక్కడికి దగ్గరలో ఇండియన్ వెజిటబుల్స్తో కరివేపాకుతో సహా కనిపిస్తున్నాయి. ఆ వెదరు, ఆ కొబ్బరి చెట్లు చూస్తుంటే ఇండియాలాగే ఉంది ప్రియంవదకి. ఎటొచ్చి అందమైన తెల్లవాళ్లు కనబడుతూ ఉండటం వల్ల అది ఫ్లోరిడా అని గుర్తిస్తుంది. తరువాత క్లియర్ వాటర్ బీచ్కి వెళ్ళారు. ఆ బీచ్లోని వాటర్ చాలా క్లియర్గా ఉంది. శాండ్ కూడా చాలా ఫైన్గా ఉండటం వల్ల షూస్ లేకుండా నడుస్తున్నారు కొందరు. చిన్న చిన్న కొబ్బరి చెట్లున్నాయి. ఎటువైపు చూసినా గులాబీ రంగు గన్నేరు చెట్ల పూలతో నిండి ఉన్నాయి. కాగితాల పూలు కూడా విరివిగా పూసి ఉన్నాయి. ఆడ, మగ, చిన్నపిల్లలు అనే భేదం లేకుండా నీళ్లలో స్విమ్ చేస్తున్న వాళ్ళని చూస్తే ముచ్చటేస్తోంది. ఆ నీళ్ల రంగు కూడా ఆకర్షణీయంగా ఉంది. మనకు స్విమ్మింగ్ వస్తే బాగుండును అనుకున్నది ప్రియంవద. నేను పెద్దయ్యాక అలా చేస్తానుగా అనుకుని తృప్తిపడింది రమ్య. అండర్ వాటర్ బోట్స్. గ్లాస్తో తయారు చేయటం. పెద్ద బోటులో ఎక్కి సముద్రం లోపల ఉండే సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిములతో సహా అన్నీ చూశారు. అలా సముద్ర గర్భంలోకి వెళ్తుంటే చెప్పలేని హాయి కలిగింది. మరో లోకంలో ఉన్నట్లుంది. అసలు బోటు సముద్రపు అట్టడుగు భాగంలోకి ఎలా వెళ్తున్నదా అని ఆశ్చర్యపోయారు. అదొక పెద్ద ఆకర్షణ. ఆ ఆకర్షణ ఎంతగా ఉందంటే అండర్ సీ బోట్స్ చూడకపోతే ఎందుకు మన జీవితాలు అనిపించేలా ఉంది. అమెరికన్స్కున్న తెలివితేటలు ప్రపంచం మొత్తంలో మరెవరికీ లేవు అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు. అందుకే వీళ్ళు చంద్రమండలం వెళ్ళగలిగారు. సముద్రం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుంటున్నారు. ఎంతో ధైర్యంగా నిండా మునుగుతుంటారు, తేలుతుంటారు. అటువంటి వీళ్ళు ఇటువంటి ఆకర్షణలన్నీ ప్రవేశపెడుతున్నారంటే ఆశ్చర్యమేమీ లేదు. ఈ అండర్ సీ బోట్స్లో మరొక ప్రత్యేక ఆకర్షణ మర్మెయిడ్. ఆ మర్మెయిడ్కి మొహం మనిషి ఆకారంలోనూ, శరీరం చేప ఆకారంలోనూ ఉంది. ఆ మర్మెయిడ్ని మళ్ళీ మళ్ళీ చూశారు సందీప్, ప్రియ, రమ్య. స్వాతికి అర్థమయ్యే వయస్సు కాకపోవటం వల్ల పకపక నవ్వుతోంది. ఆ తర్వాత డేటోనా బీచ్కి వెళ్ళారు.
ఆ బీచ్ పబ్లిక్ బీచ్ కావటం వల్ల చాలామంది జనం ఉన్నారు. వీళ్ళు వెళ్ళి కలిశారు. నీళ్లు మాదిరిగా ఉన్నాయి. స్విమ్మింగ్కి మరీ అనుకూలంగా లేవు. తరువాత కోకో బీచ్, అది కూడా పబ్లిక్ బీచ్ కావటం వల్ల మనుషులు బాగా ఎక్కువగా ఉన్నారు. అక్కడ ఇళ్ళు చాలా ఉన్నాయి. గన్నేరు చెట్లు ఆ ఇళ్ల మీద పోటీ పడుతున్నట్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి. రోడ్లు శుభ్రపరిచే ట్రక్కుల ఆకారంలో కొన్ని ఇళ్లున్నాయి. వాటిని మొబైల్ హౌసెస్ అంటారు. చూడటానికి ట్రక్కులాగా ఉన్న లోపలికి వెళ్తే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అందులోనే లాండ్రీ రూమ్ కూడా ఉంది. అత్యవసరమైతే ఆ ఇళ్లను వేరే ప్రాంతాలకు కూడా తరలించగలరు. మూవర్స్ అని అంటూ ఉంటారు. బీచ్లు ఎన్నో ఉన్నా ముఖ్యమైనవి చూసాం కదా అని డిస్నీల్యాండ్కి వెళ్ళారు. అక్కడ పిల్లలకి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. బొటానికల్ పార్కు. ఆ పార్కులో కళ్ళు చెదిరిపోయే రంగురంగుల పూలు పిల్లలకు పెద్దలకు సంతోషాన్ని పంచి ఇస్తూ ఎరుపు, తెలుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ, కనకాంబరం, వైలెట్ మొదలైన రంగులలో కనీవిని ఎరుగని వింత అందాన్ని తమ స్వంతం చేసుకొని సృష్టికి ప్రతి సృష్టి లాగా చిలుకలు, ఆ చిలుకలు తీయటి గొంతులతో ముద్దుగా కిలకిలమంటూ టూరిస్టులందరినీ హలో, ఎలా ఉన్నారు, రండి కూర్చోండి, యాపిల్ జ్యూస్ తాగుతారా, కాఫీ తాగుతారా, మీరెప్పుడొచ్చారు అంటూ కుశల ప్రశ్నలు వేస్తున్నాయి. అందరూ నవ్వుతూ మురిపెంగా వాటిని కన్నార్పకుండా చూస్తూ మళ్ళీ మళ్ళీ వాటి మాటలు వింటున్నారు. ప్రియంవద, సందీప్లు ముచ్చటగా వాటిని చూస్తే రమ్య వింతగా చూసింది. స్వాతికి ఆ చిలక పలుకులు అర్థమయ్యేలా చెప్పాడు సందీప్. ప్లీజ్ సింగ్ ఏ సాంగ్ అని అడిగారు ఎవరో ఓ చిలకని. చిలకలన్నీ ఓ గ్రూప్ సాంగ్ పాడేశాయి. అది విని రమ్య కూడా అడిగింది. చక్కగా మరో పాట పాడాయా అందాల చిలుకలు. వాటిని వదల్లేక అక్కడి నుంచి కదులుతున్నారు పెద్దలు. అక్కడే ఇంకొంచెం సేపు ఉంటామంటూ మారాం చేస్తున్నారు పిల్లలు. ఎప్పుడు మొండితనం ఎరగని రమ్య కూడా అక్కడే ఉంటానంటూ మొండికేసింది. సీ వరల్డ్ అదొక జంతు ప్రపంచం. ఆ ప్రపంచంలో రకరకాల జంతువులు, ఆ జంతువులు, వాటి ఫీట్స్ అంతా సర్కస్ లాగే ఉంది. తరువాత గార్డెన్, ఆ గార్డెన్నే బుష్ గార్డెన్ అంటారు. అదంతా పూల పొదలాగా ఉంది. పూపొదలు, పుప్పొడి పరిమళాలు, దేవలోకం అంటూ ప్రబంధాల్లో చదివాం కానీ ఇక్కడ నిజంగా చూస్తున్నాం అన్నది ప్రియంవద. అవును మరి, ఈ అమెరికా భూతల స్వర్గం. ఈ పూపొదలు, అప్సర ఆంగనలు విహరించేవి. ఇక్కడ వైన్ అమృతం. ఇక్కడి వాళ్ళందరూ దేవతలు. ఇక్కడి వాళ్ళ దృష్టిలో మనందరం రాక్షసులం. కానంతవరకు బాగానే ఉంటుంది. మీ ఉపమానం దివ్యంగా ఉంది కానీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఏమిటది? మీరే ఆలోచించండి, నాకేం గుర్తులేదు నవ్వింది ప్రియంవద. ఇంత చెప్పిన వారు ఆ మాత్రం ఊహించలేరన్నమాట. అయితే వినండి. రీగన్ దేవేంద్రుడు, ఆయన భార్య సచీదేవి. ఈ ఉపమానం అమోఘం. పకాలను నవ్వాడు సందీప్. తరువాత పరేడ్ చూశారు. పరేడ్ అంతా వింతైన దీపాలతో పెళ్లి కూతురిలా ఉంది. అక్కడ ఫైర్ వర్క్స్ చాలా ప్రత్యేకత. అది దీపావళిని గుర్తుకు తెస్తోంది. అమెరికన్లు అన్ని విషయాల్లోనూ అడ్వాన్స్డ్ కనుక వాళ్ళ శక్తి సామర్థ్యాలను చాటి చెప్తూ ఎలక్ట్రానిక్స్ పరికరాలతో తయారు చేయబడిన ఆ క్రాకర్సు అంబరాన్ని చుంబించి తిరిగొచ్చి నేల మీద దర్జాగా నిలబడుతున్నాయి. ఎన్నో రంగుల చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు లాంటివి, వెన్న ముద్దలు లాంటివి ఎన్నెన్నో చెట్ల ఆకృతిలోనూ ఆకుల్లాగా, పువ్వులు, మొగ్గలులాగా, నయాగరా ఫాల్స్ లాగా రకరకాలుగా రూపాన్ని మార్చుకుంటూ కలయ, వైష్ణవమాయ అనే సందేహం వచ్చేలా ఉన్నాయి. జిగేల్మంటూ కళ్ళు మిరుమిట్లు గొల్పుతున్నాయి. ఈ అమెరికా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే స్థిరపడుతున్నారంటే విచిత్రం ఏమీ లేదు. మనం కూడా ఇక్కడే ఉంటే బాగుండు అన్నది ప్రియంవద. బాగుండకేం, బ్రహ్మాండంగా ఉంటుంది. అవకాశం ఉంటే కాటికి కాళ్ళు చాచుకున్న వృద్ధులు కూడా ఎగిరి గంతులు వేసి అమెరికా వస్తామంటారు. నాకున్న కొద్దిపాటి చదువుకి ఇక్కడ ఏం ఉద్యోగం వస్తుంది? నేను డాక్టర్నో ఇంజనీర్నో అయి ఉంటే తప్పకుండా నీ కోరిక తీర్చేవాణ్ణి. జవాబు చెప్పలేదు ప్రియంవద. మళ్ళీ అతనే అన్నాడు, ఉన్నదాంతో తృప్తి పడటం మంచిది. మనకా ఇప్పుడు డబ్బుకేం లోపం లేదు. ఆ డబ్బు కోసమే గల్ఫ్ కంట్రీకి వెళ్ళి నానా అవస్థలు పడ్డాను నేను. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు. ప్రతి చోట కొన్ని మెరిట్స్, డీమెరిట్స్ ఉంటూనే ఉంటాయి. ఎలా ఉన్నా వాటిని అలా యాక్సెప్ట్ చేయడం చాలా అవసరం. నాలో అన్నీ బాగున్నాయి. ఈ నల్లని రంగు తప్ప అంటే నేనేమైనా చేయగలనా? తెల్లగా మారిపోగలనా? సరదాగా అన్నాను. మీరు చాలా సీరియస్గా తీసుకున్నట్లున్నారు. సీరియస్ అని కాదు కానీ ఉన్న విషయం చెప్పాలనిపించింది.
ఒక్కొక్కసారి దూరపు కొండలు సామెతలా ఉంటుంది. ఏది ఏమైనా సరే భారతదేశపు ఎల్లలు దాటదలుచుకోలేదు నేను. నేరకపోయి అన్నాన్రా భగవంతుడా, ఎందుకింత సీరియస్గా మాట్లాడుతున్నాడు అనుకుంది ప్రియంవద. ఆ మాటలను పైకనకుండా అవునులేండి అంది నెమ్మదిగా. ప్రియంవద సామాన్యంగా సరదాకు అన్న మాటని ఉన్నమాటగా భావించి సందీప్కి ఏదో తెలియని బాధ కలిగింది. అతను చదువుకునే రోజుల్లో తను డాక్టర్ కావాలని, అమెరికా వెళ్ళాలని కోరుకునేవాడు. అతను పీయూసీలో ఉండగా ఆర్థిక పరిస్థితి మరీ అధ్వాన్నమైపోయి ఎలాగో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే చాలనే స్థితికొచ్చి జీవితంతో రాజీ పడిపోయాడు. అందుకే ఆ మాట అతనికంత బాధ కలిగించింది. న్యూయార్క్లో కొన్న చీరలు నీకు బాగా నచ్చాయి కదా, ఇక్కడ కూడా కొంటే నీకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది, కొనుక్కుంటావా అడిగాడు సందీప్. నాకైతే ఆ చీరలు చాలు, మీ సిస్టర్స్కి ఇవ్వడానికి కొందాం, పిల్లలకు కూడా ఏమైనా కొందాం అంది ప్రియంవద. అక్కడ షాపింగ్ ప్లాజాలు కూడా ఆమెకు చాలా నచ్చాయి. ఈ బట్టల కోసం ఇండియాలో పడి చస్తుంటారు, ఇంపోర్టెడ్ అంటే జనానికి ఎందుకో భలే పిచ్చి అంది ప్రియంవద. దూరపు కొండలని చెప్పానుగా, ఏం ఇలాంటి బట్టలు అక్కడ లేకనా మాట్లాడలేదు ప్రియంవద. ఆ తర్వాత వాషింగ్టన్లో జెఫర్సన్ మెమోరియల్, లింకన్ మెమోరియల్, జార్జ్ వాషింగ్టన్ మెమోరియల్, పార్లమెంట్, వైట్ హౌస్, అది ప్రెసిడెంట్ నివాసం. ఆ భవనంలో క్రింద ఉన్న గదులన్నీ టూరిస్టులు చూడవచ్చు. ఆ వైట్ హౌస్లో గ్రీన్ రూమ్ ఉంది. ఆ రూమ్ తలుపులు, గోడలు, ఫర్నిచరు, కార్పెట్, గోడ గడియారం, అది ఇది అనే తేడా లేకుండా సమస్తం ఆకుపచ్చమయం. లోపలికి వెళ్ళగానే తమ శరీరాలు కూడా ఆకుపచ్చగా మారిపోయాయేమో అనుకుని ఒంటిని తడిమి చూసుకోవటం, మళ్ళీ మళ్ళీ అద్దంలో చూసుకోవటం చేస్తున్నారు టూరిస్టులు. ఇక్కడ ఆకుపచ్చగా లేనిది మనుషులేనన్నమాట అన్నది ప్రియంవద. లోపలికి వచ్చే ముందు రంగు పూసుకొని రావాల్సింది నవ్వాడు సందీప్. బ్లూ రూమ్ కూడా చాలా చక్కగా ఉంది. అక్కడ అన్నీ నీలంగానే ఉన్నాయి. గోడలకు అమర్చిన పెయింటింగ్సు, కర్టన్లు, ఫ్లవర్ వాజ్లోని ఫ్లవర్సు అన్నీ A to Z బ్లూ. కెనడీ సెంటర్, అదొక పెద్ద ఆడిటోరియం. ఆడిటోరియం 1, 2, 3 అని ఉన్నాయి. అక్కడ ఏవైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రెసిడెంట్ వచ్చి కూర్చోవడానికి బాల్కనీ సీట్లు రిజర్వ్ చేసి ఉన్నాయి. న్యూయార్క్ కంటే వాషింగ్టన్ బాగా నచ్చింది ప్రియంవదకు. ప్రవాహంలోంచి బయటపడ్డాం అన్నది వాషింగ్టన్ చూసి. రమ్యకు మహదానందంగా ఉంది. ఇంద్రధనుస్సుల్లో ఉన్న ఆ లైట్లు, ఓడల్లా ఉన్న కార్లు, అప్పుడప్పుడు పూలవానలా కురుస్తున్న స్నో చూస్తుంటే అక్కడే ఉందామనిపించింది ఆ పిల్లకు. డాడీ, ఇక్కడే ఉండిపోతే ఎలా ఉంటుంది అన్నది తండ్రితో. నువ్వు పెద్దదానివయ్యాక వద్దుగాని తల్లి అన్నాడు సందీప్. తను ఎప్పుడు పెద్దదవుతుందా అని ఆలోచించసాగిందా పిల్ల. రాత్రి 9 గంటలైంది. టొరంటో ఎయిర్పోర్టు సందడిగా ఉంది. అనుకున్న ప్రకారం సందీప్ స్నేహితుడు రాధేశ్యామ్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. రాధేశ్యామ్ టొరంటోలోని హనీవెల్ కంపెనీలో కెమికల్ ఇంజనీర్. అతని భార్య చేమంతి లైబ్రేరియన్. ఎయిర్పోర్ట్లో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అయ్యాక బయటకొచ్చి రాధేశ్యామ్ కారు దగ్గరికి నడిచారు. రాధేశ్యామ్ సందీప్కి బాల్య స్నేహితుడు. వాళ్ళ దారులు వేరైనా స్నేహం చెక్కు చెదరలేదు. అతను 10 ఏళ్ల నుండి కెనడాలో ఉంటున్నాడు. సందీప్ రాకకు తన సంతోషాన్ని ఎంతగానో వ్యక్తం చేశాడు. విశాలమైన రోడ్ల మీద రాకెట్లాగా దూసుకుపోతోంది ఫోర్డ్ కారు. ఈ రోడ్లు అవి చూస్తుంటే అమెరికా కంటే కెనడాయే బాగున్నట్లుంది అన్నది ప్రియంవద. నాకు అలాగే అనిపిస్తోందన్నాడు సందీప్. నిజమే అన్నాడు రాధేశ్యామ్. కారు పరుగు పందెంలో నిలిచిందా అన్నట్లు వగర్చుకుంటూ వచ్చి ఆగింది. ఇదే ఇల్లు, మీరు దిగండి, నేను కారు గ్యారేజ్లో పెట్టొస్తానన్నాడు రాధేశ్యామ్. అతను వచ్చే వరకు అక్కడే నిలబడ్డారు. మొహమాటంగా నిలబడిన ప్రియంవదను చూసి పదండి లోపలికన్నాడు రాధేశ్యామ్. చేమంతి, సందీప్ వాళ్ళు వచ్చేశారంటూ భార్యను పిలిచాడు. నవ్వు ముఖంతో సాదరంగా ఆహ్వానించింది చేమంతి. స్నానాలు భోజనాలు అయ్యాక మేడ మీద తమకు నిర్దేశించిన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు ప్రియంవద, సందీప్లు. రమ్య, స్వాతి ఆదమర్చి నిద్రపోయారు. కళ్ళు మూసుకొని ఎంతసేపు పడుకున్నా నిద్ర పట్టడం లేదు ప్రియంవదకు. కళ్ళు తెరిచి చూసింది. అటు ఇటు పొర్లుతున్నాడు సందీప్. మీకు నిద్ర పట్టలేదా? లేదు ప్రియా, అయినా పగళ్ళు రాత్రిళ్ళు తేడా ఉంది కదా. ఇక్కడ రాత్రి, అక్కడ మనకు పగలు కదా. అయినా అమెరికాలో బాగానే నిద్రపోయాంగా. అది నిజమే, మనం వెళ్ళిన ప్రదేశాల్లో ఇంత చలిగా లేకపోవటం వల్ల అయింటుంది. అందుకేనంటారా? మరంతే అనుకోవాలి.
ఆ మర్నాడు 3వ రోజు కూడా పగలు నిద్రపోవటం, రాత్రి మెలకువగా ఉండటం, 4వ రోజు నుండి మామూలుగా ఉంది. కథ కొనసాగుతుంది.